అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న జైనత్ గారికి మరియు ఖాన్ గారికి ఒక్కసారి మనం చప్పట్లతో అభినందించాల్సిన సందర్భం అని తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన వేదిక అని సందర్భం మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇలాంటి కార్యక్రమాలు వివిధ రంగాలలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న వారికి నిజంగా ఒక పురస్కారము, ఒక అవార్డు అందియడం అనేది ఒక గొప్ప విషయము. వారు మరెన్నో కార్యక్రమాలు చేయడానికి, అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది అవసరము. దానిలో భాగంగానే వీళ్ళు నిజంగా సిగ్నేచర్ ఈవెంట్స్ వాళ్ళు ఇంత మంచి హోటల్లో అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు నిజంగా వారికి ఒక్కసారి వందనాలు మరియు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా మహిళా సాధికారత అన్నారు. మహిళా సాధికారత అనేది ఒక గొప్ప అంశం, దేశంలోనే ఒక అద్భుతమైన అంశం. ఎందుకంటే మనం మొట్టమొదట స్త్రీల గురించి ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన గొప్పతనం అవసరం. స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది సృష్టిలో జీవం లేదు. అంటే స్త్రీ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అన్నది నిజంగా అదొక విషయం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సృష్టికి మూలం ప్రతి పురుషుడికి అన్ని విధాలుగా ఓ అమ్మగా, ఓ అక్కగా, ఓ చెల్లగా, ఒక వదినగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే తనకు అండగా నిలబడేది స్త్రీ శక్తి అని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు మన మొత్తం దేశ చరిత్ర ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలో మహిళల పోరాటాలు మరియు వారి గొప్పతనము, వారి ఎన్నో అనుకోని కొన్ని సన్నివేశాలు కూడా ఉండడం మనందరికీ తెలిసిందే. ఒకసారి మనము స్వాతంత్రానికి ముందు చూసుకున్నట్లయితే ఆనాడు మహిళలకు విద్య దూరమైంది. మహిళలను మనందరికీ తెలిసిందే వంటిటికి పరిమితం చేశారు. అలాంటి సందర్భంలో మన సావిత్రిబాయి పూలే గారు ఏదైతే విముక్తి కోసం, వారికి విద్య కోసం వినలేని సేవ చేసి ఎంతో అణిచివేసినా కూడా ఆమె ముందుకొచ్చి మొట్టమొదటి మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసిన ఒక గొప్ప మహిళ మన సావిత్రిబాయి పూలే గారు నిజంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎంతోమంది ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, మరియు సీత, సావిత్రి అనేక మంది ఉండడం మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా సాధికారత అనేది మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతూనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ ఉన్నాను. మరియు మహిళలు కూడా వారి యొక్క అభ్యున్నతికి అభివృద్ధి ప్రణాళికలు వారే నిర్ణయం తీసుకోవాలి. సరే, అక్కడక్కడ సమస్యలు వస్తాయి, అవకాశాలు రాకపోవచ్చు, కానీ మనం ఖచ్చితంగా అవకాశాల కోసం బలంగా అవసరమైతే అవకాశాలను క్రియేట్ చేయాలి, సృష్టించి కూడా వాళ్ళు ముందుకు పోయి గొప్పగా చేయాలి. మహిళలు ఒక గొప్ప, అంతేకాకుండా వారు మహిళా బిల్లు కోసం కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. రానున్న రోజులలో మహిళలు ఎంతనో పురుషులు అంతనే సామాజిక న్యాయం, సమానత్వ విలువలతో ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. నిజంగా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొడితే నేను ముగిస్తా. గట్టిగా కొట్టాలి, చేతులు లేవి కొట్టాలి, అందరు చేతులు లేవాలి ఒక్కసారి. ఎందుకంటే ఈ ఎంకరేజ్ వల్ల వారు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మనం దోహదపడాలని ఇంత మంచి కార్యక్రమం చేసిండు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వీరితో పాటు మా ఆత్మీయుడు, మా తమ్ముడు కూడా శివాజీ కూడా చాలా ముఖ్య కారకుడు అని తెలియజేస్తున్నాను. వాళ్ళ స్టూడియో కూడా అద్భుతంగా హైదరాబాదులో మనందరికీ తెలిసిందే. ఇక స్టూడియో 1 అంటే ఎంత బాగుంటుందో, అలాంటి మీడియా పార్ట్నర్గా ఉండడం అనేది ఈ ఈవెంట్కు మరింత ఎంకరేజ్గా అయింది. ఒక్కసారి మనం ఛానల్ కూడా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా మిత్రుడు కూడా కుర్మారావు గారు మరియు మనీ కూడా రావడం శుభ సందర్భం. థ్యాంక్ యూ, ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో రాడ్సన్ హోటల్లో ఈరోజు అదొక్కటి అట్లా పట్టుకోండి, ఎవరన్నా ఒకరు అట్లా టచ్ చేయండి, లేకుంటే మీకే డిస్టర్బ్ అవుతుంది. రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో రాడ్సన్ హోటల్లో ఈరోజు అద్భుతమైన ఈ యొక్క సిగ్నేచర్ ఈవెంట్ ఆధ్వర్యంలో గత దశాబ్దాలుగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి, కృషి చేసిన వారికి ఓ ప్రత్యేకమైన అవార్డులు, రివార్డులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు దశాబ్దాలుగా చేసిన సేవకు గాను ఓ గుర్తింపుగా అవార్డు పొందడం అనేది మంచి విషయం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్టూడియో 1 కూడా
వీరికి అసోసియేట్గా ఉండడం అనేది ఇంకా శుభసూచకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో మనం మహిళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. ఈరోజు స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మానవ మనుగడ లేదు, స్త్రీ లేనిది సృష్టిలో జీవం లేదు. అంటే స్త్రీ జీవితం అంత గొప్పతనం. అలాంటి స్త్రీలకు ఈరోజు పండుగ వాతావరణం లాగా ఓ వేదికగా అవార్డులు ఇవ్వడం అనేది ఒక శుభసూచకం అని తెలియజేస్తున్నాను. ఈ సృష్టికి మూలమే స్త్రీ, మహిళ. వారు అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మహిళా సాధికారత కూడా జరుగుతుందని, మహిళలందరూ కూడా ఐక్యంగా వాళ్ళ గలం ఎత్తాలి, పోరాడాలి వాళ్ళ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, మరియు వారికి 33% మహిళా బిల్లు కోసం కూడా వాళ్ళు పోరాడాల్సిన సందర్భం కూడా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తుకు ప్రణాళికలు కూడా వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. అవకాశాలు లేకుంటే కూడా అవకాశాలను సృష్టించి వారు ముందుకు పోవాలని, వాళ్ళ ఆత్మధైర్యంతో ముందుకు పోయినప్పుడు మాత్రమే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, అక్కడక్కడ అవకాశాలు రాకపోవచ్చు, కొంత అవకాశాలు వచ్చినప్పుడు భయంగా ఉంటారు. భయం ఉండొద్దు, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి, దూసుకుపోవాలి. మేము పురుషులతో సమానం అనేటట్టుగా అన్ని అవకాశాలలో కూడా వాళ్ళు ముందుంది సాధించుకోవాలి. రానున్న రోజులల్లో నిజంగా మహిళలు కూడా సమానంగా అన్ని రంగాలలో ఇప్పుడు దూసుకుపోతున్నారు. ఇది చాలా శుభసూచకం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. మరోసారి ప్రత్యేకంగా ఇంత అద్భుతమైన కార్యక్రమంలో స్టూడియో 1 భాగస్వామ్యం కావడం, మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం అనేది నిజంగా ఇది ఒక శుభసూచకం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కూడా ప్రముఖ సిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మిస్టర్ కుర్మారావు గారు మరియు మణి అని సామాజికవేత్త యాదవ కుల సంఘం అధ్యక్షుడు కూడా ఉండడం అనేది శుభసూచకం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.